శ్రీ సత్యసాయి జిల్లా జగరాజుపల్లి మంగళకర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశంలోని 2వ కరువు జిల్లాలో అడవులను చెట్లను రక్షించుకోవడంలో అందరి బాధ్యతను వారు గుర్తు చేశారు. భవిష్యత్తు విద్యార్థులదేనని మీకోసం మరో చిప్కో ఉద్యమం చేపట్టాలని వారు వివరించారు. మేము సైతం మీతో నడుస్తూ ప్రకృతి పరిరక్షణకు సహకరిస్తామని విద్యార్థులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నిజంగా నేను చెప్పిన ఈ విషయం నిజంగా బుర్రలోకి వెళ్ళిందా? మీకు ఎంతో కొంత ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపించిందా? అది కూడా అనిపించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ మనం ఏం చేయలేం. వాళ్ళని ఈ జన్మలో మార్చలేము, కానీ మారుతారు. ఈరోజు మారకపోతే రేపైనా బుద్ధి వస్తుంది. బుద్ధి లేకపోతే ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. కనుక ఈ బుద్ధి తెచ్చుకొని ఈ చెప్పిన విషయాలని మీకు సబ్జెక్ట్లో కూడా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ని ఎఫ్ గురించి ఒక పేరాగ్రాఫ్ రాసేయచ్చు, 2 పేపర్లు రాయొచ్చు. ఓ గురించి రాయొచ్చు, ఆర్ గురించి రాయొచ్చు, ఈ గురించి రాయొచ్చు, ఎస్ గురించి రాయొచ్చు, టీ గురించి రాయొచ్చు. మీకు ఎవరి మార్కులు వెయ్యరు అనే పరిస్థితి లేకోకుండా మీరు రాసేయచ్చు. ఎక్కడ ఉంది ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ వస్తే, ఓకేనా? అట్లా కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ 6 అక్షరాలను గుర్తు చేసుకుంటే చాలు, మీకు సఫిషియెంట్గా ఆ భూమిని కాపాడే విషయము అంతా వస్తుంది అన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎస్లో వస్తుంది, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎస్లో వస్తుంది. అలా మీకు కనీసం కూడా బాధ్యత లేదు అంటే మీరు ఎవరు వినలేదు. ఇంకా మీరు చాలా మాయలో ఉన్నారని నాకు అర్థమైందండి. ఈరోజు మొత్తం క్లాస్ అంతా మీకు ఏ పనికి ఇవ్వదు. మీరు ఉత్సాహంగా గతించకపోతే లోపలికి కూడా వెళ్ళదు. మీకు లోపల ఉన్న అజ్ఞానం బయటకు పోవాలంటే కనీసం ఒకసారి గాలి తీసుకుంటే ఎన్నించుకుంటే లోపల ఉన్న కార్బన్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఇంకా కొంచెం ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. మీకు తెలియని విషయం ఇది. అప్పుడప్పుడు క్లాస్ కొట్టిస్తారంటే బాడీ ఎక్స్ప్రెడ్ అవుతుంది. అప్పుడప్పుడు ఎందుకు ఇలా అనిపిస్తారంటే బాడీ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ మ్యాటర్ వెళ్తుంది. మీరు అది కూడా స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఎంత అజ్ఞానంలో ఉంటారనేది గుర్తుపెట్టుకోండి. చాలా అజ్ఞానంలో ఉంటారు. మీకు